ఈ వీడియోలో ఖాళీ ఈ మిక్సీతోన ఏకంగా కాటన్ క్యాండీ మిషన్ని తయారు చేసి పడేద్దాం. మిక్సీ అయితే గ్రైండింగ్ కొట్టనీకి తప్ప ఏంటికి పనికిరాదు, కానీ కాటన్ క్యాండీ మిషన్ ఎట్లా తయారవుతుంది చూడాలి. ఆ తర్వాత థమ్స్అప్తోనే కాటన్ క్యాండీ వేద్దాం, ఈ పల్స్ చాక్లెట్స్తోన, మెంటోస్తోన, డైరీ మిల్క్ అండ్ ఇంకా. సో వెల్కమ్, ఇట్స్ రియలీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సీ గిన్నెకున్న బ్లేడ్ని ఇప్పాలి. మిక్సీకి గింతన మనకు అవసరం లేదు, ఇది కావాలి మనకు. ఇట్లా వస్తలేదు, ఏది వస్తలేదు, ఇది కింది పాట ఏమి వస్తూనే లేదు, ఎంత టైట్ ఉంది ఇది. దేవుడా అమ్మ, అంతే. ఇక ఈ బ్లేడ్తో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ గ్లాస్ని అందంగా తయారు చేయాలి, ఎందుకంటే ఈ గ్లాస్ ముఖ్య పాత్రదారుడు. ఇప్పుడు అన్నట్టు పట్టాలి దీంట్లో. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసి, ఇప్పుడు గ్లాస్కి అన్ని హోల్స్ పెట్టేసేయాలి, బొక్కలు పెట్టేసేయాలి గ్లాస్కి. అంతా బొక్కలోడి తయారైపోయింది. మొత్తం గ్లాస్కి చుట్టుముట్టు అన్ని హోల్సే. ఇక్కడ వాచర్ పెట్టేసి, వాచర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ వాచర్స్ పెట్టి దీన్ని ఇట్లా టైట్గా ఫిట్ చేసి నట్టు ఫిట్ చేయాలి. అబ్బో, ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టే ఉంది. ఇప్పుడు ఈ దాన్ని ఇట్లా, ఇక మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఈ గిన్నె మనకు అవసరం లేదు, ఫిక్స్ చేసేసి ఈ ఎంకిల తిరిగేది దీనికి ఫిక్స్ చేస్తే అంతే. ఇక మన కాటన్ క్యాండీ మిషన్ తయారైపోయింది. జస్ట్ ఇప్పుడు మనం మిక్సీని పెట్టి దీన్ని ఇట్లా ఫిక్స్ చేసేసి కాటన్ క్యాండీ తయారైద్దాం. ఇప్పుడు ఇక ఆన్ చేద్దాం. అసలు ఏమవుతుందో తెలియలేదు నాకు, ఎందుకు భయం. సక్సెస్ఫుల్గా తిరుగుతూనే ఉంది. ఈ బాక్స్ పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్ దీంట్లో కాటన్ క్యాండీ ఇది పోసినాం అనుకో, రసము ఎగిరిపోతుంది. వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా మనం ఏంటంటే అయిపోయా, బాక్స్ అనేది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఇక మనం కాటన్ క్యాండీ వేసుకునే ఈ బాక్స్లో పడుతుంది, ఏరుకొని తినేది. ఇక కాటన్ క్యాండీ వేయాలంటే కరగబెట్టాలి షుగర్ని. ఇది కరిగిపోతుంది, ఇది కరిగే వరకు వెయిట్ చేయాలి. పక్కన షుగర్ కరుగుతూనే ఉంది. తిని ఒకసారి తెలుస్తుంది ఏంది అది. ఏం మిఠాయి? నిజంగా పర్ఫెక్ట్ వచ్చిందా? దా పెట్టుకుంటున్నావు. ఫస్ట్ మంచిగా వచ్చిండే, కానీ మేము ఖరాబ్ చేసినాము. మొత్తం కంపులు వేపినాం. కొత్త కుట్టి ఇంకా దూరం అవుతుంది. కాలిపోయినాయి చేతులు మొత్తం. అది ముద్దలు కడుతున్నాయి, ముద్దలు కట్టొద్దు. కాటన్ క్యాండీ అంటే ఇంత పెద్దగా ఉంటుంది. థమ్స్అప్తో కాటన్ క్యాండీ తయారు చేయాలి. ఇప్పటిదాకా అది పీచ్ మిఠాయి. పీచ్ మిఠాయి ఎందుకు రాదు? చూద్దాం, వస్తుంది. బాబా నేను కొద్దిగా వేసాను. నేనేసా అయిపోయి. ఇదేమో థమ్స్అప్ కాటన్ క్యాండీ. జస్ట్ ఇప్పుడు ఇక స్టిక్ని తీసుకోవాలి, కిందికేని లేపాలి, అంతే. అయ్యయ్యో, థమ్స్అప్ చాలా తక్కువ అయిపోయింది. సేమ్ థమ్స్అప్ వాసన వస్తుంది, థమ్స్అప్ లెక్కనే కొడుతుంది. ఇప్పుడు మనం అన్ని చాక్లెట్స్తోనే వేద్దాం. మస్తు చాక్లెట్లు ఉన్నాయి, పల్స్ చాక్లెట్లు ఉన్నాయి, డైరీ మిల్క్, మెంటోస్, మంచు, కిట్ క్యాట్, 5 స్టార్. ఇప్పుడు ఇవన్నీ చాక్లెట్స్తోనే మనం కాటన్ క్యాండీ తయారేద్దాం. తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. తిప్పుతూనే ఉండాలి, మీద పడుతుంది. బాబా పిచ్చి కుక్కలాగా అయిపోయింది ఇది. కొంచెం చాలా బెటర్ అసలు ఇది. ఇట్లా ఓహో, పల్స్ చాక్లెట్లతోనే మంచిగా అయింది. ఇప్పుడైనా తింటావా? ఇదేం మాడిపోలేదు. 20 రూపీస్ పల్స్ చాక్లెట్స్ కలిపితే ఈ రకంగా అయిపోయింది. తిన అబ్బా, కొంచెం అందరూ తీసుకుంటారు. యాపకాయ చేదు, పులపులా ఉంది. మెంటోస్ కాటన్ క్యాండీ. ఇప్పుడు రంగులు ఉన్నాయి మెంటో. వాటర్
అలా వస్తుందా రాదా? ఇంకా కొన్ని నీళ్ళు పోయకూడదు అవి. ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇది. ఇప్పుడు మంచిగా వస్తున్నా చూడు తెల్లగా. తెల్లగా మల్లెపువ్వు లెక్కనే వచ్చిందా. మింటోస్ కాటన్ క్యాండీ అన్నిటికంటే బెటర్. మెంటోస్ ఇది మాత్రం క్లియర్గా వచ్చింది. ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు అన్నింటితో వేరే లెవెల్ కాటన్ క్యాండీ తయారు చేద్దాం. డైరీ మిల్క్ అయితే అసలు కానీ కాలేదు, మొత్తం సైడ్లకి రసం రసం పడిపోయింది. డైరీ మిల్క్తోనే కాదు కాటన్ క్యాండీ వేస్ట్ చేసి పైసలు బొక్క. డైరీ మిల్క్తోనే 5 స్టార్ అండ్ కిట్ క్యాట్ అండ్ మంచ్. అసలు అసలేదు ఏదైనా ఇదే. ఇది కూడా ఇంకా సేమ్ పరిస్థితి. 5 స్టార్ కూడా ఇంకా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మంచిగా కచ్చా మ్యాంగో ఓరియమ్మ విక్స్ ఎవరు తెచ్చిర్రా? నిమ్మ పులుసు గోళీలు అంటే ఓకే వస్తాయి, ఇవన్నీ నిమ్మ పులుసు గోళీలు. విక్స్ అవసరమే లేదు, విక్స్ మొత్తం ఖరాబ్ అవుతుంది విక్స్ వేస్తే. ఇప్పుడు మనం కచ్చా మ్యాంగో అండ్ నిమ్మ పులుసు గోళీలు. అరే రే 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 కచ్చా మ్యాంగో అవుతుంది. నేనైతే అవుతుందని అనుకుంటున్నా. ఏకదం వచ్చేసింది, సూపర్. కచ్చా మ్యాంగో చాక్లెట్ కూడా ఇంకా మాట వింటలేదు. హై రేంజ్ డైరీ మిల్క్ కంటే కచ్చా మ్యాంగో బెటర్ వచ్చి మస్తు వచ్చింది టేస్ట్. తిందాం ఫస్ట్. ఇప్పుడు చాలా డిస్టర్బ్ చేస్తున్నావురా బై నువ్వు. టేస్ట్ అయితే కొంచెం కచ్చా మ్యాంగో కొంచెం డైరీ మిల్క్ కలిసినట్టుంది. ఎందుకంటే డైరీ మిల్క్ ఇంతకు ముందుకు గ్లాస్లో ఉండిపోయింది కదా, డైరీ మిల్క్ ఫెయిల్ అయిపోయి అది కూడా వచ్చినట్టుంది. రెండు మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో అట్లుంది. అట్లాంటి ఇక బాగానే ఉంది, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అంటే డైరీ మిల్క్ వేసినందుకు ప్రతిఫలం అయితే దొరికింది. డైరీ మిల్క్ 5 స్టార్ వల్ల ఏం లే, అన్నీ డైరీ మిల్క్ 5 స్టార్ కచ్చా మ్యాంగో కలిస్తే ఎట్లాంటి కాటన్ క్యాండీ అయితే అట్లా అయింది. కాటన్ క్యాండీ పర్ఫెక్ట్ ఉంది, సూపర్. ఇప్పుడు నిమ్మ పుల్స్. ఏమైందిరా ఇది? ఏందయ్యా ఇది? ఇది నేను చూడలే. సో ఇక వీడియోకి ఇంతే గాయస్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియలీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ప్రదీప్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.